నమస్తే, వెల్కమ్ టు SNN న్యూస్. స్వచ్ఛదనం పచ్చదనంలోని వన మహోత్సవం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక తూఫ్రాన్ మండలంలోని ఇస్లాంపూర్, మల్కాపూర్, తూఫ్రాన్ పట్టణంలో శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనంలోని వన మహోత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. గ్రామంలోని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ వన మహోత్సవంలో మెదక్ జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలని అన్నారు. ఇక జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో 80% లక్షల మొక్కలు నాటారని, ఇక మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా కొనసాగుతుందని అన్నారు. ఇక స్వచ్ఛదనం పచ్చదనం ముగింపులో భాగంగా ఈ రోజు 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనము 5th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ వరకు మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రభుత్వము స్వచ్ఛదనం అని ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా సో మొత్తం అన్ని ఊర్లు, సో మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ, మన జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలు, ఈ 4 మున్సిపాలిటీలు ఆ 416 గ్రామ పంచాయతీస్ అన్నింటిలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇల్లు ఎట్లయితే మనం క్లీన్గా నీట్గా పెట్టుకుంటామో అదేవిధంగా మన పరిసరాలన్నీ కూడా, సో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ కూడా క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి. సో ఎక్కడ కూడా బహిరంగంగా మనం చెత్త ఎక్కడ కూడా వేయొద్దు. మనకి మున్సిపాలిటీ కానివ్వండి, గ్రామ పంచాయతీ కానివ్వండి, ఇంటింటికి చెత్త కలెక్షన్ చేసే సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది.